జీవం గల దేవుని నామ పేరట వీక్షించున్న వారికి, సంఘస్థులకు, ఇతర అన్వేషకులకు దైవాభివందనములు కలుగురుగాక. వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ వేకువజామున మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. మా ఆత్మీయ నేత్రాలు తెరువు, మా ఆత్మీయ చెవులను తెరువు. నేత్రాలు, చెవులు తెరవబడి నీ కొరకై మాట్లాడే పెదవులను దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవ సమాజంలో తిరుగుతూ ఉంటున్నప్పుడు దేవుని సేవకులు అన్నప్పుడు, అట్లాంటి పదం వచ్చినప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే సంఘ కాపరులు, లేక సంఘ నాయకులు,
లేక కొంతమంది పాటగాళ్ళు, లేక కొంతమంది ప్రవక్తలు, ఇలాంటి వారిని పదాలు, సేవకులు అని వాళ్ళని పిలుచుకుంటూ ఉంటాను. అదే సరే, మంచిదే. కానీ దేవుని ఆరాధించేవారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు, దేవుని కార్యాలను తెలియజేసేవారు, ప్రత్యేకంగా ఇతరులను నడిపించువారు మొదలగు వారు దైవ గ్రంథంలో లిఖించబడి దేవుని ప్రజగా, దేవుని సేవకులుగా నియమించబడ్డారని నేను తెలుసుకున్నాను. జీవగ్రంథం అంతా మనం చదవనక్కర్లేదు, కానీ ఒక వాక్యాన్ని మీకు అందరి దృష్టిలో తీసుకొని వస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి దగ్గర మీ పరిస్థితులలో యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదువుకోవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. 53వ యెషయా గ్రంథము అధ్యాయాన్ని చదువుకుందాం. దాంట్లో కొన్ని మాటలు మాత్రమే నేను చదువుతాను, నాకు ఇష్టమైనటువంటివి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి అని రాయబడి అధ్యాయం చాలా బాగుంటుంది. కనుక దేవుని పిలుపును పొందుకున్నటువంటి వారు, దేవుని కొరకు పనిచేయువారు, పశ్చాత్తాపంలో నుండి ఉద్యమంలోకి నడిపించువారు, వారు దేవుని సేవకులు. క్రీస్తుని అంగీకరించి నా ప్రతి బిడ్డ, క్రీస్తును అంగీకరించిన ప్రతి బిడ్డ దేవుని పిలుపును అందుకొని ఆయన పరిచర్యలో ఏ ప్రాంతమైనా కావచ్చు, వాడబడే వారందరూ కూడా దేవుని సేవకులు. మొదటి విషయం జ్ఞాపకం చేసుకుందాం, అందరూ దేవుని సేవకులే, ప్రతి విశ్వాసి దేవుని సేవకుడే. మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. వాట్ ఈజ్ ది ఐడెంటిటీ ఆఫ్ ద సర్వెంట్? సేవకుని యొక్క గుర్తింపు ఏంటిది అని ప్రశ్న వేసుకున్నాను. ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్లో ఇశ్రాయేలు, యాకోబు వీళ్ళందరూ దేవుని సేవకులు కనబడతారు. నా కుమారుడు వచ్చి ఒకసారి అడిగాడు, తాత ఎక్కడ పనిచేశాడంటే పలానా దగ్గర. షో మీ హీజ్ ఐడెంటిటీ అని ప్రశ్న వేశాడు. ఐడెంటిటీ ఏంట్రా బాబు, ఏంట్రా అని అడిగాను. అంటే పోలీసు వాళ్ళు పెట్టుకుంటారే, తీన్ పట్టి జమీదార్, అట్లాంటి గుర్తులు ఉంటాయి కదా, అవి నాకు చూపించు అన్నాడు. అలాగా అని అన్నప్పుడు మళ్ళీ వెంటనే మేము కలిసి ఆ పాత పుస్తకాలు అవన్నీ తీసి సెకండ్ వరల్డ్ వార్లో తాను మిలిటరీలో ఉన్నప్పుడు పొందినటువంటి బ్యాడ్జెస్ అన్నీ రిబ్బన్స్ లాగా, కలర్ఫుల్ రిబ్బన్స్ లాగా ఉంటాయి, అవి పెట్టుకుంటారు వాళ్ళు. వాటన్నిటినీ అవి తీసి చూపించిన తర్వాత నా కొడుకు దాని ఫోటో తీసుకొని వెళ్ళిపోయాడు. నాకు అనిపించింది, నా ఐడెంటిటీ ఏంది, లోకం ఎట్లా చూస్తుంది, సంచి వేసుకుంటేనా, తెల్ల బట్టలు వేసుకుంటేనా, ఏంటిది, ఎలా చూస్తుంది, ఎట్లా నేను చూపించగలుగుతాను అనుకున్నప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకున్నప్పుడు ఒక మంచి మాట రాయబడి ఉంటుంది, అందరం చదువుకోవాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన ప్రజలు అని వాక్యం వారికి గుర్తింపునిచ్చింది. మళ్ళీ ఒకసారి చెప్తాను, రాజులైన యాజక సమూహం, వాళ్ళు రాజులు, దేవుని చేత పిలువబడిన వారు రాజులు, తర్వాత యాజకులు. మర్చిపోవద్దు, యాజకులు సర్వ్ చేసేవాళ్ళే, రాజులు ప్రజల చేత మెప్పింపజేసుకునేవాళ్ళు. వారు దేవుని యొక్క పరిశుద్ధ జనం, అంటే లోక మాలిన్యము అంటకుండా పరిశుద్ధంగా ఉండడానికి ఎంపిక చేసుకున్న త్యాగభరితమైన సేవ చేయడానికి ఇష్టపడినటువంటి వాడు. వారు దేవుని సొత్తైన ప్రజలు, అంటే హీ పర్చేజ్ దెమ్ విత్ ఎ ప్రైజ్ కనుక, ఖరీదించి కనుక దేవుని ప్రజలు, లోక సంబంధం కాదు అనే విషయం గుర్తింపు దేవుడు మనకిచ్చాడు. ఇవి కనబడవు, కానీ నువ్వు చూపిస్తే లోకం వాటిని గ్రహిస్తూ ఉంది. రెండవ విషయం జ్ఞాపకం చేసుకుంటాను,
ద వర్క్ ఆఫ్ ద సర్వెంట్ ఎలా ఉంటుంది, యాజకుడి యొక్క సేవకుడి యొక్క పని ఏమై ఉంటుంది అనే ప్రశ్న వేసుకున్నప్పుడు యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుకోవాలి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి 7 వచనాలు నేను చదువుతాను. ఊరికే కొంతసేపు వినడానికి ప్రయత్నం చేయండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును, అతడు కేకలు వేయడు, అరవడు. మర్చిపోకండి క్రైస్తవులారా, అరిచి సంపాదించుకునేది ఏమీ లేదు. అణుకువతో అరవకుండా ఉండడం నేర్చుకుందాం. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగు పడడు అని చాలా విషయాలు రాయబడి ఉంది. దాని కింద గుడ్డివారి కన్నులు తెరవడానికి, బంధించబడిన వారిని చెరసాల నుండి వెలుపలకు బయటికి నడిపించడానికి, చీకటిలో ఉన్న వారిని బందీగృహంలో నుంచి బయటికి తీసుకొని రావడానికి, నిబంధనా జనులుగా కవెనెంట్ పీపుల్గా వాళ్ళు ఉన్నారు అనే విషయం తెలియపరచబడతా ఉంటుంది. నేను అర్థం చేసుకున్నాను, ఈ ద వర్క్ ఆఫ్ ద సర్వెంట్, సేవకుని యొక్క భారభరితమైనటువంటి పరిచర్య గురించి ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు తిరిగి మాసలామాని గారు రాసినటువంటి మధురమైనటువంటి సేవను గురించి మంచిగా రాస్తాడు. మధుర మధుర సేవ అని రాస్తాడు. ఆ పాట నాకు జ్ఞాపకం వస్తుంది. మన ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపించేటువంటి సేవ. నీకు ఇష్టమున్నా లేకపోయినా నీలో దేవుడు ఉంచిన ప్రేమను వారికి వ్యక్తం చేసి ప్రేమించేటువంటి ప్రేమ. ఒక వ్యక్తిని వాక్యం తెలిసిన వాడికి ఉజ్జీవములోకి నడిపించే సేవకుడు. ఓకే, ఒక వ్యక్తిని వాక్య జ్ఞానములోకి నడిపించే సేవకుడు, నిబంధన సేవకుడు అని వాక్యంలో రాయబడి ఉంది. మళ్ళీ ఒకసారి అనుకుందాం. ఐడెంటిటీ ఆఫ్ ద సేవకుడు, గుర్తింపు ఏంటిది అంటే ఈ గుణాలన్నీ చూపించుకోవాలి. తిరిగి ఆలోచన చేస్తే ఏం పని చేస్తాడు అని అంటే యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుకుంటే చాలా విషయాలు రాయబడి ఉంటాయి. కానీ నేను నేర్చుకునేది ఏంటంటే వాటిని ఒక దగ్గర చేర్చి సమిష్టిగా చేర్చి తెలుసుకున్న ఇదేంటిది అని అంటే రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వటం, ప్రేమ లేని వారికి ప్రేమను పంచింపచేయడం, తిరిగి వారు బందీ గృహంలో దేనికైనా వ్యసనంలో ఉంటే అక్కడి నుంచి వారికి విడిపించడానికి ఇట్ టేక్స్ టైం, ఇట్ టేక్స్ అవర్స్, లైఫ్ టైం జరుగుతూ ఉంటుంది. జార్జ్ ముల్లర్ తన ఎథిస్ట్ ఫ్రెండ్ కొరకే ఫ్రెండ్షిప్ కలిగి ఉండి బాగా పరిచర్య చేశాడు, ప్రార్థన చేశాడు. కానీ ఎథిస్ట్ మార్చబడలే. ఆయన భూస్థాపనం అయ్యే రోజున జార్జ్ ముల్లర్ యొక్క భూస్థాపనం జరిగిన తర్వాత ఎథిస్ట్ మార్చబడి ప్రభువును అంగీకరించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. హిస్ డెడ్ బాడీ టాట్ హిమ్ సో మెనీ థింగ్స్, మేడ్ హిమ్ టు రిమెంబర్ వాట్ హీ హాస్ డన్ అనే విషయాలు చాలా జ్ఞాపకం చేయబడ్డాయి. కనుక జార్జ్ ముల్లర్ యొక్క ఫ్రెండ్ ఆ రోజున మార్చబడ్డాడు. హీస్ కవనెంట్ సేవకుడు అంటే నిబంధన సేవకుడు అని 49వ యెషయా గ్రంథము 6వ వచనం నుంచి చాలా విషయాలు రాయబడి ఉంటాయి. ఆ విషయాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఆఖరిగా ఇంకో మాట చెప్తాను. సేవకుడు ఏంటి ఎవరు అనంటే సేవకుని యొక్క శ్రమ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సుఖం అనుభవించడం, భవనాలు కలిగి ఉండడం, వాహనాలు కలిగి ఉండడం అవి ఒక ఎత్తు అయితే ఇంకొక ఎత్తు ఏంటిదంటే శ్రమజీవి. సేవకుడికి శ్రమ తప్పదు, సుఖం తక్కువ, శ్రమ అనేది చాలా ఉంటాయి. వీటి మీదనే ఆధారాలు పడి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అలా ఆలోచన చేసినప్పుడు నాకు కనిపించింది 53వ యెషయా గ్రంథంలోని మాటలు జ్ఞాపకం వస్తుంటున్నాయి.
నా కొరకే వ్యసనాక్రాంతుడయ్యాడు అనే విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాను. కారణం, సేవకునికి శ్రమలు తప్పవు, సేవకునికి త్యాగాలు తప్పవు. ఎవరైనా కానీ సేవ చేద్దామనుకున్నప్పుడు, ఇంటి దగ్గర చేద్దామనుకున్నప్పుడు, ఇంట్లో చేద్దామనుకున్నప్పుడు, ఇంకెక్కడైనా వీధిలో చేద్దామనుకున్నప్పుడు, ప్రతి క్రైస్తవుడు సేవకుడు కనుక ఈ లక్షణాలు కలిగి ఉంటే దేవుని దగ్గరకి మనం చాలామందిని నడిపించగలుగుతాం. కేవలము పాస్టర్లు, ప్రవక్తలు, గాయకులు మాత్రమే కాదు. యూ కెన్ బికమ్ గాడ్ సర్వెంట్. నిబంధన సర్వెంట్గా నువ్వు మార్చబడడానికి, అవ్వడానికి దేవుడు పిలుపునిచ్చాడు. వాటిని గ్రహిస్తాం. అందుకొరకే 52వ కీర్తన, 53వ యెషయా గ్రంథంలోని మాటలు చాలా విషయాలు తెలియచేయబడుతూ ఉంటాయి. వాటిని మనం సొంతం చేసుకొని దేవుని సేవ చేయడానికి, అభిషిక్తులం కావడానికి, దేవుని చేత నడిపించబడ్డానికి ఇష్టపడదాం. దైవాశీస్సులు మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయము. నీవు మాకిచ్చిన పిలుపును బట్టి, దాని ఆంతర్యం వెనుక దాగి ఉన్న ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని నడిపించు, నీ సేవకులుగా మార్చు. నీవు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, బాధ్యతను బట్టి వందనాలు. నడిపించుమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.